సో నెక్స్ట్ లేజీ ఎవాల్యుయేషన్. లేజీ ఎవాల్యుయేషన్ లేజీ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో కోడ్, అప్పుడు ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. దాన్ని లేజీ ఎవాల్యుయేషన్ అంటారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకోకుండా యూజ్ ఏముంటది లేజీ అనేది. ఇక్కడ స్పార్క్ లో ఏదైనా కూడా ఏ ఏ దానికైనా కూడా ఆర్డిడి అయినా డేటా ఫ్రేమ్ అయినా వీ హ్యావ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్షన్స్. దీని మీదనే రన్ అవుతుంది స్పార్క్ కోడ్ మొత్తం. ఏదర్ ఆర్డిడి అయినా డేటా ఫ్రేమ్ అయినా కూడా దానికి ఇప్పుడు ఆర్డిడికి అయినా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి, డేటా ఫ్రేమ్ కైనా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఆర్డిడికి అయినా యాక్షన్స్ ఉంటాయి, డేటా ఫ్రేమ్ కైనా యాక్షన్స్ ఉంటాయి. బట్ లేజీ ఎవాల్యుయేషన్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్స్. చూడండి, లేజీ ఎవాల్యుయేషన్ ఏంటంటే అప్లైడ్ ఓన్లీ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు బై డిఫాల్ట్ గా లేజీలీ ఎవాల్యుయేటెడ్. చూడండి ఇక్కడ, లేజీలీ ఎవాల్యుయేషన్ ఇన్ స్పార్క్ ఈజ్ ఎ టెక్నిక్ వేర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ఆర్డిడి, ఎప్పుడైతే మనం ఆర్డిడి పైన ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేస్తామో ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ, అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఎప్పుడైతే మనం యాక్షన్ కాల్ చేస్తామో అప్పుడు అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. చూడండి, ఇన్స్టెడ్ దే ఆర్ రికార్డెడ్ బై PySpark అండ్ ఆర్ ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ వెన్ an యాక్షన్ ఈజ్ కాల్డ్ అని ఆర్డిడి. నేను చెప్పా కదా, ఆర్డిడి ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే క్యాలిక్యులేషన్స్. యాక్షన్స్ ఏంటంటే ప్రింట్ చేసుకోవడానికి, డేటా సేవ్ చేసుకోవడానికి, ఇవన్నీ యాక్షన్స్ అంటారు. ఏదన్నా ఒకటి ప్రింట్ చేయాలన్నప్పుడు దాన్ని యాక్షన్ కిందకి వస్తుంది. డేటా సేవ్ చేయాలి, అది యాక్షన్ కిందకి వస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటంటే ఇప్పుడు 2 కాలమ్స్ ఉన్నాయి, లిస్ట్ లో 2 ఉన్నాయి, 1+2 చేయాలంటే 3, అది క్యాలిక్యులేషన్స్. ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. దాన్ని లేజీలీ ఎవాల్యుయేషన్ అంటారు. అది నేను కోడ్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఏది లేజీలీ ఎవాల్యుయేషన్లో చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ స్పార్క్ ప్రోగ్రామ్ రాయాలంటే స్పార్క్ సెషన్ క్రియేట్ చేయాలి. స్పార్క్ సెషన్, వితౌట్ స్పార్క్ సెషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓన్లీ స్పార్క్ సెషన్ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది, బికాస్ ఇట్ ఈస్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఆల్ స్పార్క్ జాబ్స్. ఇప్పుడు సెషన్ క్రియేట్ చేయాలంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? PySpark నుంచి. PySpark డాట్ ఎస్క్యూఎల్. ఇక్కడ నుంచి ఏం చేస్తాం? ఇంపోర్ట్ చేస్తాం. ఏంటిది? స్పార్క్ సెషన్. వితౌట్ స్పార్క్ సెషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. చూడండి, వితౌట్ స్పార్క్ సెషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్. ఇది ఇంపోర్ట్ చేసుకోవాలి. స్పార్క్ సెషన్ ఎక్కడి నుంచి చేస్తాం? PySpark డాట్ ఎస్క్యూఎల్ నుంచి స్పార్క్ సెషన్ ఇంపోర్ట్ చేసుకొని స్పార్క్ సెషన్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు సెషన్ ఎలా క్రియేట్ చేస్తాం? స్పార్క్ ఈక్వల్స్ టు స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్ డాట్ అప్లికేషన్ నేమ్. అప్లికేషన్ నేమ్ అంటే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన హెడ్డింగ్ అన్నమాట. అది ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ, మన ఇష్టం. దీనికి ఇప్పుడు ప్రోగ్రామ్ కి రిలేటెడ్ అప్లికేషన్ నేమ్ రాస్తాం ఇక్కడ. ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్, ఇప్పుడు సెషన్ క్రియేట్ అవ్వాలి కదా, గెట్ ఆర్ క్రియేట్ సెషన్. ఇది ఈ 2 లైన్స్ 100% గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 2 లైన్స్ 100%. ఇప్పుడు స్పార్క్ సెషన్ వచ్చేసింది. నేను ఇందాక చెప్పా కదా, స్పార్క్ కాంటెక్స్ట్ సెషన్స్ ఉంటాయని. స్పార్క్ సెషన్ ఇది. ఈ లైన్ అనేది మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. స్పార్క్ సెషన్ మనం ఎక్కడి నుంచి యూజ్ చేసుకుంటున్నాం? స్పార్క్ నుంచి, PySpark డాట్ ఎస్క్యూఎల్ నుంచి యూజ్ చేసుకొని సెషన్ క్రియేట్ చేస్తున్నాం. సెషన్ క్రియేట్ చేయాలంటే స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్, ఇది అప్లికేషన్ నేమ్. స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్ అప్లికేషన్ నేమ్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకున్నా చాలు. దాన్ని క్రియేట్ చేయాలా వద్దా అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం.
గెట్ ఆర్ క్రియేట్ అంటే ఎగ్జిస్టింగ్ స్పార్క్ సెషన్ ఉంటే గెట్ చేసుకో, లేకోకుంటే క్రియేట్ చెయ్యి. ఇది దీని మీనింగ్. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా కాదు మెయిన్ ఈ టూ స్పార్క్ సెషన్ బిల్డ్ చేయాల. స్పార్క్ సెషన్ బిల్డ్ చేయాలంటే స్పార్క్ సెషన్ డాట్ బిల్డర్. తర్వాత ఈ అప్లికేషన్ నేమ్ మనం ఏదైతే కోడ్ రాస్తామో దాని నేమ్ ఇక్కడ రాస్తాం. యాప్ నేమ్ అప్లికేషన్ నేమ్ అంటే యాప్ నేమ్ అని రాస్తాం షార్ట్ కట్ లో. యాప్ నేమ్ దాన్ని క్రియేట్ చేయాలి కాబట్టి గెట్ ఆర్ క్రియేట్. ఎగ్జిస్టింగ్ ఉంటే గెట్ ఆర్ ఎల్స్ క్రియేట్. అది దిస్ ఈస్ ద వే వీ రైట్ స్పార్క్ సెషన్. స్పార్క్ సెషన్ ఇప్పుడు క్రియేట్ అయింది. సెషన్ క్రియేట్ అయింది. సెషన్ క్రియేట్ ఎక్కడుంది? స్పార్క్ అనే వేరియబుల్లో ఉంది. స్పార్క్ అనే వేరియబుల్లో ఇప్పుడు ఉంది. ఫస్ట్ ఇప్పుడు టాపిక్ ఏంది మనకు? లేజీ ఎవాల్యుయేషన్. లేజీ ఎవాల్యుయేషన్. లేజీ ఎవాల్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లేజీ ఎవాల్యుయేషన్. ఒక ఆర్డిడి క్రియేట్ చేస్తా. ఆర్డిడి ఈక్వల్స్ టు స్పార్క్ డాట్ స్పార్క్ కాంటెక్స్ట్ డాట్ ఇది చెప్తా నీకు ఆర్డిడిస్ టాపిక్ వచ్చినప్పుడు ఎలా రాయాలి అని చెప్తా నేను. ఫర్ ఎగ్జాంపుల్ 1,2 1,2 ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ లేజీ ఎవాల్యుయేటెడా కాదా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఆర్డిడి ఈక్వల్స్ టు ఆర్డిడి డాట్ మ్యాప్ ఆఫ్ lambda x colon x plus 2. చూడండి ఇప్పుడు ఇది ఒక ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్. మ్యాప్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. సో జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసినప్పుడు లేజీలీ ఎవాల్యుయేటెడ్. లేజీలీ ఎవాల్యుయేటెడ్. బట్ దిస్ ఈస్ యాక్షన్. దిస్ ఈస్ యాక్షన్. నేను ఒక్కొక్కటి వెళ్తాను. ఫస్ట్ లేజీలీ ఎవాల్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక శాంపుల్ చూపిస్తాను. చూడండి ఫస్ట్ మ్యాప్ అప్లై తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది? యాక్షన్ కాల్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది చూద్దాం. జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను నేను ఒకటి. చూడండి ఫస్ట్ ప్రింట్ ఇది. ఫస్ట్ ప్రింట్ ఇది లేజీలీ ఎవాల్యుయేటెడ్. చూడండి దీనికి అవుట్పుట్ ఏం లేదు. చూడండి దీనికి అవుట్పుట్ ఏం లేదు. చూడండి యాక్చువల్ అవుట్పుట్ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసామో లేజీలీ ఎవాల్యుయేటెడ్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ. దాని జస్ట్ రెఫరెన్స్ ఉంటుంది అంతే. ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఇక్కడ. ఎప్పుడైతే మనం యాక్షన్ కాల్ చేస్తామో అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ 1,2 1,2కి ఏం చేయి? ఈచ్ వాల్యూకి అడిషనల్ గా మనం 2 యాడ్ చేయాలనుకుంటున్నాం. 1 + 2 3, 2 + 2 4. ఇది లాజిక్ రాసాం ఇక్కడ. మ్యాప్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, కలెక్ట్ అనేది యాక్షన్. మ్యాప్ అనేది ట్రాన్స్ఫర్మేషన్, కలెక్ట్ అనేది యాక్షన్. చూడండి ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసామో విచ్ ఈస్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ, విచ్ ఈస్ లేజీలీ ఎవాల్యుయేటెడ్. చూడండి ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అది ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. బ్యాక్గ్రౌండ్ లో ఇదే జరుగుతుంది. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.